కంపల్సరీగా మిమ్మల్ని పిలిపిస్తున్నాను. మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా సిహెచ్ విఎస్ఎన్ కుమార్ గారిని. అందరికీ నమస్కారం. మరి నాటి అర్పిత సంస్థ అవార్డు ఫంక్షన్కి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి నా మిత్రులు, నాకు మంచి ఆత్మీయులు దేవు నరసింహారావు గారు, స్పెషల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ విజయవాడ వారికి, అలాగే అర్పిత సంస్థ వ్యవస్థాపకులు, నాకు మంచి మిత్రులు, ఆత్మీయులు, నాకు శ్రేయభిలాషులైనటువంటి శ్రీ గణగళ్ళ విజయ్ కుమార్ గారికి, అలాగే ఈరోజు అవార్డ్స్ తీసుకోబోయే అవార్డు గ్రహీతలకు, ఇందాక చక్కటి కళా ప్రదర్శనలు ఇచ్చినటువంటి కళాకారులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక చక్కటి కళా ప్రదర్శనలు ఇచ్చారు. సో హార్టీ కంగ్రాట్స్. చక్కటి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇచ్చారు. సో మీ అందరికీ హార్టీ కంగ్రాట్స్. అండ్ అలాగే ఆ పెయింట్స్ ఇందాక బాబు ఎవరున్నారు ఇందాక డిస్ప్లే చేశారు. చక్కటి కళాఖండాలు, ఒక మంచి పెయింటింగ్స్. బాబు చాలా బాగా చేశారు. మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మీకు కూడా హార్టీ కంగ్రాట్స్. ఇక అర్పిత సంస్థ ప్రారంభించి 26 ఇయర్స్ కంప్లీట్ చేసినందుకు కుమార్ గారికి, సో వారి టీంకి హార్టీ కంగ్రాట్స్. ఎందుకంటే కుమార్ గారికి నాకు పరిచయం గురించి చెప్పాలంటే, నేను 2007 ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సర్వీసెస్లో అసిస్టెంట్ డైరెక్టర్గా సెలెక్ట్ అయ్యి నా ఫస్ట్ పోస్టింగ్ శ్రీకాకుళం జిల్లాలో జిల్లా ఆఫీసర్గా పనిచేస్తున్నాను. అప్పుడు నా లైఫ్లో ఒక ఫస్ట్ టైం అవార్డు తీసుకున్నాను. అది కుమార్ గారి చేతుల మీద అర్పిత సంస్థ ద్వారా. ఇక్కడ ఒక మాట చెప్పాలి. యాక్చువల్గా కుమార్ గారిది గోల్డెన్ హ్యాండ్. వారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్న వాళ్ళు భవిష్యత్తులో ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్ తీసుకుంటారు. వాళ్ళు ఖచ్చితంగా వారి రంగాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు. ఎందుకంటే నాకు కూడా సో వారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్న తర్వాత ఇంతవరకు ఒక 60కి పైగా స్టేట్ అండ్ నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. ముఖ్యంగా చెప్పాలంటే సీఎం గారు అవార్డు కూడా నాకు వచ్చింది. అమరావతి రాజధానిలో 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ అప్పుడు నేనే చేయించాను. దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ సీఎం అవార్డు ఇవ్వడం జరిగింది. సో సభాముఖంగా కుమార్ గారికి మా ధన్యవాదాలు, ఈ స్థాయిలో మాకు నిలబెట్టినందుకు. సో మీరందరూ కూడా ఖచ్చితంగా లైఫ్లో మరింత ఉన్నత స్థానం అధిరోహిస్తారు. అండ్ తర్వాత ఎవరైతే అవార్డ్స్ తీసుకుంటున్నారో అవార్డీస్ అందరికీ కూడా హార్టీ కంగ్రాట్స్. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాము, అవార్డు సంస్థలు అనేది పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నాయి. అదొక బిజినెస్ అయిపోయింది. కానీ అర్పిత సంస్థ ఏదో సంవత్సరం 2 సంవత్సరాల క్రితం ప్రారంభించలేదు. 26 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు ఆ సంస్థ. లాస్ట్ ఇయర్ వారు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా చేశారు. మరి ఈ సంస్థ సిల్వర్ జూబ్లీ కాకుండా గోల్డెన్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్ కూడా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు మీరందరూ మీ రంగాల్లో ఎంతో ప్రతిభావంతులు కాబట్టి ఈ అవార్డుకి మీరు సెలక్షన్ కావడం జరిగింది. సో మీరు సమాజంలో ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు మీరందరూ కూడా. కాబట్టి నాదొక రిక్వెస్ట్ ఏంటంటే, మనం లివ్ అండ్ లెట్ లివ్ అంటే
బీ హ్యాపీ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన రంగంలో ఉన్నత స్థానం అధిరోహించాలి. ఇప్పుడు నేను సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్లో శ్రీకాకుళం నుంచి ఎన్టీఆర్ జిల్లా వరకు 14 జిల్లాలకి రీజనల్ జాయింట్ డైరెక్టర్ నేను, అంటే హాఫ్ ఆఫ్ ద స్టేట్ అనమాట. కానీ నా డిపార్ట్మెంట్లో నేను ₹1 కూడా లంచం తీసుకోకుండా హానెస్ట్గా వర్క్ చేస్తాను. అంటే అటు మనకి మన రంగంలో ఏదైతే రంగంలో ఉన్నామో దాంట్లో ఉన్నత స్థానంకు వెళ్ళాలి. అలాగే మనం ఒక హానెస్ట్గా, సిన్సియర్గా, డెడికేటెడ్గా వర్క్ చేయాలి. రెండోది ఏంటంటే, మాది నేటివ్ ప్లస్ భీమవరం, వెస్ట్ గోదావరి. మేము చాలా పేద కుటుంబం నుంచి వచ్చాం. మా ఫాదర్ ఒక ప్రైవేట్ గుమస్తా, మేము 3 అన్నదమ్ములు, ఒక చెల్లి. ఎంత పేద కుటుంబం అంటే మాకు కేవలం ఒక పూటే భోజనం ఉండేది, 2 పూట ఉండేది కాదనమాట. అలాంటి పేద కుటుంబం నుంచి వచ్చాము. కానీ మా అమ్మ నాన్నగారి కష్టం ప్లస్ మా అన్నయ్యలు ఇద్దరు నన్ను చదివించారు. వాళ్ళిద్దరు బ్యాంక్ మేనేజర్స్. మా చెల్లి నన్ను ఎంతో ప్రోత్సహించింది. సో ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అది వాళ్ళందరి కష్టం. నేను ఎప్పుడూ వాళ్ళకి సదా రుణపడి ఉంటాను. రెండో విషయం ఏంటంటే, మా తల్లిదండ్రులు స్వర్గస్థులయ్యారు. కాబట్టి వారి పేరు మీద వృద్ధాశ్రమాలకి, అనాథాశ్రమాలకి, అలాగే ఉచిత కంటి ఆపరేషన్స్, పేద విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్స్, ఇలాగ కొన్ని లక్షలాది రూపాయలు నా శాలరీలో నేను వాటికి స్పెండ్ చేస్తూ ఉంటాను. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, నా గొప్పతనం కోసం కాదు. మీరందరూ ఒక మహానుభావులు, ఒక మంచి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు. కేవలం మీ ఫీల్డే కాకుండా సమాజంలో ఎవరైతే అన్నార్థులు ఉన్నారో, నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారికి మీ వంతుగా చేతనైన సాయం చేయండి. అది ఆర్థిక సాయం కావచ్చు, అలాగే మాట సాయం కావచ్చు, లేదంటే ఒక ఓదార్పు కావచ్చు. సో ఆ విధంగా చేస్తే ఈ సమాజంలో ఎటువంటి బాధలు, కష్టాలు ఎవరికి ఉండవు. కాబట్టి అది నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. అలాగే ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కుమార్ గారికి, వారి టీంకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి మా మిత్రులు గండికోట కళ్యాణి గారు, కాకినాడ సీనియర్ అడ్వకేట్ గారు అవార్డు తీసుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్. నేను వారితో కలిసి చాలా అవార్డ్స్ తీసుకున్నాను. సో నేను ఈస్ట్ గోదావరి రేడియోగా పనిచేసినప్పుడు వారితో కలిసి అవార్డ్స్ తీసుకున్నాం. అలాగే మరొక అవార్డు దేవలక్ష్మి గారు ఉన్నారు. వారు కూడా ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఆర్ఫానేజ్లు కూడా చాలా సిన్సియర్గా, డెడికేటెడ్గా సర్వీస్ చేస్తుంటారు. వారికి కూడా నేను కొన్ని స్పాన్సర్స్ కూడా ఇస్తున్నాను. సో వారికి కూడా అవార్డు తీసుకుంటున్నారు. వారికి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, సో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.